నమస్తే టీవీ1 8:30 బులెటిన్ కి స్వాగతం. నేను హరిత. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో రాష్ట్ర పర్యటనకు వస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలో తేదీలు ఖరారవుతాయన్నారు. రాహుల్ తో జరిగిన సమావేశం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జైపూర్ డిక్లరేషన్ కు కాలపరిమితి నిర్ణయించి అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశం జరిగింది. చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగినాయి. దీనివల్ల పార్టీ ఆర్గనైజేషన్ కానీ అటు కోఆర్డినేషన్ అన్నిటికీ కూడా ఈ సమావేశం దీనివల్ల మేలు జరుగుతుంది. రాబోయే కాలంలో ఏదైతే ఈ రోజు తీసుకునే నిర్ణయాలు ఉన్నాయో అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, తద్వారా పార్టీ ఇంకా బాగా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి కూడా అవకాశం. ఏదైతే జైపూర్ లో డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైం బౌండ్ పెట్టి ఇంప్లిమెంటేషన్ చేయాలి. పార్టీది ఆర్గనైజ్ చేయడం కానీ, కమిటీలు కాన్స్టిట్యూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా వేగరం చేయమని రాహుల్ గాంధీ గారు కూడా పర్యటనకు వస్తున్నారు. మన అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా షెడ్యూల్ కూడా వస్తుంది. రాష్ట్రంలోనే పేరు మోసిన కారాగారం అది. అంతా హైటెక్ సౌకర్యాలు. చీమ చిటుకుమన్న అక్కడి పోలీసులు క్షణాల్లో విషయం తేల్చేస్తారు. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే సామర్థ్యం కలిగిన సిబ్బంది అనుక్షణం కాపలా కాస్తుంటారు. అయినా అక్కడ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఆ జైలు వ్యవహారం పైన పటారం లోన లోటారం అని మరోసారి రుజువైంది. ఇంతకీ అదే జైలు, అక్కడేం జరుగుతోంది? కరుడుగట్టిన నేరస్తుల కారాగారమిది. ఇక్కడంతా హైటెక్ వ్యవస్థే. కన్నారపకుండా కాపలా కాసే సిబ్బంది. ఇదంతా చెప్పుకోవడానికి ఇక్కడ కహానీ ఓపర్ షేర్వానీ, అందరి పరేషానీ. చర్లపల్లి జైలు. ఈ పేరు చెబితే సామాన్యులకు చెమటలు పడతాయి. కానీ కరుడుగట్టిన నేరస్తులు పేరు మూసిన మాయగాళ్లకు మాత్రం కాదు. ఎందుకంటే ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఎరుక అన్నట్లు ఇక్కడ లోగుట్టంతా వారికి తెలుసు గనక. ఇది పేరుకే జైలు. కాకలు తీరిన ఖైదీలుండే ఈ జైల్లో సిబ్బందిని మచ్చిక చేసుకుంటే దొరకనిదంటూ ఏమీ లేదు. దీనికి నిదర్శనం తాజాగా ఈ జైల్లో 2 సెల్ ఫోన్లు దొరకడమే. చర్లపల్లి జైలు తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెల్ ఫోనే దీనికి కారణమైంది. మానస సరోవర్ బ్లాక్ లో దొరికిన 2 సెల్ ఫోన్లు కలకలం రేపాయి. జనరల్ చెకింగ్ లో భాగంగా సిబ్బంది బ్యారకులతో పాటు బాత్రూములు కూడా చెక్ చేస్తారు. అందులో భాగంగా మానస సరోవర్ బ్లాక్ లోని బాత్రూములను తనిఖీ చేసిన సిబ్బందికి 2 సెల్ ఫోన్లు దొరికాయి. అయితే వాటిలో సిమ్ కార్డు లేవని, అవి డమ్మీ ఫోన్లని అధికారులు చెబుతున్నారు. ఈ బ్యారక్ లోనే సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ ఉంటున్నాడు. దీంతో అలర్ట్ అయిన పోలీస్ అధికారులు ఫోన్లు ఎవరివి, ఇక్కడికి ఎలా వచ్చాయి అనే విషయాలపై దృష్టి సారించారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పేరుకు పేరు మోసిన జైలే కానీ ఇక్కడ అంతా కామనే. గతంలో ఇక్కడ సెల్ ఫోన్లే కాదు, గంజాయి కూడా దొరికిన సందర్భాలున్నాయి. గతంలో టీవీ9 సెల్ ఫోన్ రవాణాపై స్టింగ్ ఆపరేషన్ చేసింది. టీవీ9 చేపట్టిన ఆపరేషన్ లో చల్లపల్లి జైలులో జరుగుతున్న సెల్ ఫోన్ల రవాణా బాగోతం అంతా బట్టబయలైంది. సెల్ ఫోన్ల అక్రమ వినియోగానికి అడ్డుకట్టు వేసేందుకు చొరవ తీసుకున్న ప్రభుత్వం కాయిన్ బాక్సులను ఏర్పాటు చేసింది. అలా మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. దీంతో ఖైదీలు అక్రమంగా సెల్ ఫోన్లు వాడేందుకు సాహసం చేస్తున్నారు. చర్లపల్లి జైల్లో సెల్ ఫోన్లు విచ్చలవిడిగా వాడుతున్నారనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ సెల్ ఫోన్లు ఎలా వెడతాయి, ఖైదీకి ఎలా అందుతాయి అనేది ఆసక్తికరమైన అంశం. పోలీసులు 2 ఆకులు చదివితే ఇక్కడి నేరగాళ్లు వాళ్లకంటే ఇంకో 2 ఆకులు ఎక్కువే చదివారు. అయితే ఇదంతా బహిరంగ రహస్యమే. ఖైదీలకు సెల్ ఫోన్లు చేరేందుకు ప్రధానంగా 2 దారులున్నాయి. రూట్ నెంబర్ 1, ములాఖత్ కోసం జైలుకు వెళ్లే వాళ్లు ఖైదీలకు కొత్త చెప్పులు తెస్తారు. అడుగు భాగం కాస్త లావుగా ఉంటుంది చెప్పులకు. సోల్ను 2గా విడదీసి అందులో సెల్ ఫోన్లు రవాణా చేస్తారు. అయితే గతంలో ఖైదీతో ములాఖత్ కోసం వచ్చిన కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేసి పోలీసులకు దొరికిపోయారు. రూట్ నెంబర్ 2, జైలుకు ప్రతిరోజు కూరగాయలు వస్తాయి. ఆ కూరగాయల్లో సెల్ ఫోన్ విడిభాగాలు వస్తాయి. అలా వచ్చిన వాటిని వంటగదిలో సేకరిస్తారు. సెల్ పాడ్స్ రిసీవ్ చేసుకున్నాక అవి సిబ్బంది సాయంతో సంబంధిత ఖైదీకి సెల్ ఫోన్ చేరిపోతుంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది.
సెల్ ఫోన్ చేతికందాక ఖైదీలు చాలా జాగ్రత్త వహిస్తారు. సెల్ ఫోన్ లో మాట్లాడాక సిమ్ కార్డ్ తీసేస్తారు. సెల్ ఫోన్ ఎవరికంటా పడకుండా దాన్ని మట్టిలో దాచిపెడతారు. దీనంతటికీ బాత్రూమ్ వేదికవుతుంది. అందుకే చల్లపల్లి జైలు బాత్రూముల్లోనే అప్పుడప్పుడు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు దొరుకుతాయి. చల్లపల్లి జైల్లో ఇలాంటి సంఘటనలు కామన్ అయిపోయాయి. కరుడుగట్టిన తీవ్రవాదులు, మావోయిస్టులు, గ్యాంగ్స్టర్ల నిలయం ఈ జైలు. వీళ్లు కూడా జైల్లో సెల్ ఫోన్లు వాడుతున్నారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా స్పందించి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై దర్శకుడు దాసరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కుటుంబాల నుంచే హీరోలు వస్తున్నారని మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ ప్రాంతం నుంచి హీరోలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తాను కూడా దర్శకుడిని అయ్యేవాడిని కాదన్నారు దాసరి. సినీ పరిశ్రమలో కొద్దిమంది ఆధిపత్యమే కొనసాగుతోందని గత కొంతకాలంగా సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు మరోసారి మాటల తూటాలు పేల్చారు. అంతా కొత్త నటీనటులతో రూపొందిస్తున్న లవ్ టచ్ అనే సినిమా ఆడియో వేడుకల్లో దాసరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు కొద్దిమంది కుటుంబాల నుంచే హీరోలు వస్తున్నారని ఆరోపించారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొత్త హీరోలు, కొత్త ఆర్టిస్టులు రాగలరా అని. ఎందుకంటే ఏ కుటుంబం నుంచి ఆ కుటుంబం నుంచే పుట్టుకొస్తున్నారు హీరోలు. 100కు పైగా సినిమాలు రూపొందించిన దాసరి సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఉంటే తాను కూడా దర్శకుడిని అయ్యేవాడిని కాదని, ఇంతమంది నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యేవారు కాదన్నారు దాసరి. ఒకవేళ పొరపాటు నేను కూడా ఈ టైంలో కనుక వచ్చున్నట్టయితే నా జీవితంలో డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని కాదు. మోహన్ బాబుని గాని, మురళీ మోహన్ గాని, శ్రీహరిని గాని, నారాయణమూర్తిని గాని, జయసుధని గాని, జయప్రదని గాని ఎవరిని నేను హీరోయిన్లు, హీరోలు కూడా చేయగలిగి ఉండేవాడిని కాదు. ఆ కుటుంబాలకే సరిపోయేది. చిన్న సినిమా బతకాలని మరోసారి ఆకాంక్షించారు దాసరి. ఎన్ని కోట్లు ఖర్చు చేసి తీశారనేది ముఖ్యం కాదని, ఎన్ని రోజులు ఆడిందనేదే ముఖ్యమన్నారు. గతేడాది చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవాళ ఎంత బడ్జెట్లో తీసేమనేది కాదు, సినిమా విడుదలైన తర్వాత ఎంత బాగా ఆడిందనేది చాలా ముఖ్యం. గత సంవత్సరాన్ని తీసుకుంటే చిన్న సినిమాలు, చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. చిన్న సినిమాలు వాటిలో కథాంశం ఉండి, వాటిలో పొటెన్షియాలిటీ ఉండి చాలా సినిమాలు నిలబడ్డాయి. ఇక తెలంగాణ నుంచి కూడా హీరోలు రావాల్సిన అవసరం ఉందన్నారు దాసరి. హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఇవాళ ఇటు మెదక్ జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి, తెలంగాణ నుంచి కొంతమంది హీరోలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. సినీ పరిశ్రమ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైందని, థియేటర్లు కొద్దిమంది చేతుల్లోనే ఉన్నాయని గత కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న దాసరి మళ్లీ తన గళాన్ని వినిపించారు. దాసరి తాజా వ్యాఖ్యలు కూడా సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీళ్లు లేక వెలవెలబోతోంది. రిజర్వాయర్లో నీటి మట్టం అప్పుడే డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. దీంతో వేసవిలో తాగునీరు, సాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 6 జిల్లాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఖాళీ అయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. 590 అడుగుల గరిష్ట నీటి మట్టంతో 312 టీఎంసీల సామర్థ్యం కలిగిన సాగర్లో ప్రస్తుతం 511 అడుగులతో 133 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే డెడ్ స్టోరేజ్ 510 అడుగులు కాగా, డెడ్ స్టోరేజీకి కేవలం 1 అడుగు మాత్రమే ఎక్కువ నీళ్లున్నాయి. ఇటీవల సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండకపోవడంతో గతేడాది ఖరీఫ్, రబీలో ఆయకట్టుకు నీటి విడుదల ఆగిపోయింది. దీంతో ఆయకట్టులోని భూములన్నీ బీళ్లుగా మారాయి. నీటి మట్టం పడిపోవడం, వేసవికాలం వస్తుండటంతో నీటి సమస్య ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలలో తలెత్తిన వివాదంతో
రిజర్వాయర్లో 510 అడుగుల నీటి మట్టం ఉండేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు 510 అడుగుల కంటే తగ్గి తాగునీటిని విడుదల చేయాలన్నా మళ్లీ కోర్టు అనుమతి తప్పనిసరంటున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు. అవి కూడా జంట నగరాలకే సరిపోతాయని, శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప ప్రస్తుత తాగునీటి సమస్యను అధిగమించలేమంటున్నారు అధికారులు. ఇది 510 అడుగుల వరకు మనం కంట కిందికి వెళ్ళడానికి వీల్లేదు. దీనిపైన కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇప్పుడున్న సామర్థ్యం ఏదైతే ఉందో అది మన రాబోయే తాగునీటి అవసరాలు తప్పకుండా నెరవేరుస్తాయి. ఈవెన్ ఏదైనా తక్కువైనా కూడా మనం శ్రీశైలం రిజర్వాయర్ నుండి మనం కొంత మన అవసరం తగ్గట్టు తెప్పించుకోవచ్చు. ఫ్యూచర్ మాత్రం ఇరిగేషన్ కొరకు ఇచ్చే రిక్వైర్మెంట్ మన దగ్గర సామర్థ్యం అయితే లేదు. జూన్, జూలై నెలల్లో రుతుపవనాలు వచ్చి వర్షాలు కురిస్తే తప్ప నాగార్జున సాగర్ మళ్లీ నిండే ప్రసక్తే లేదు. అప్పటి వరకు నీటి సమస్య తప్పేలా కనిపించడం లేదు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమలలో రేపు సాలకట్ల రథసప్తమి జరగనుంది. రథసప్తమి వైభవంగా జరిపేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సప్త వాహనాలపై విహరించే శ్రీవారిని దర్శించుకునేందుకు అశేష భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. తిరుమలగిరిపై రేపు జరిగే రథసప్తమికి టీటీడీ అంతా సిద్ధం చేసింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శ్రీవారిని సప్త వాహనాల్లో ఊరేగిస్తారు. ఒకే రోజు 9 రకాల వాహనాలపై శ్రీవారు ఊరేగుతుండటంతో దీన్ని ఒక్కరోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే. మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి స్వామివారి ఒక్కో వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాహనం అధిష్ఠించిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తారు. గోవిందుడి నామస్మరణతో తిరువేధులు మారుమోగుతాయి. సూర్యప్రభ వాహనం, చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, ముత్యపు పల్లకి వాహనం, కల్పవృక్ష వాహనం, పెదశేష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాల్లో చిద్విలాసంగా ఊరేగే శ్రీవారిని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఈ 7 వాహనాలకు మధ్య స్వామివారికి మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంది. చంద్రప్రభ వాహనం తరువాత స్వామివారు ఆలయానికి వేంచేసి సాయంకాల ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ కారణం చేతైనా బ్రహ్మోత్సవాలను దర్శించుకోలేని భక్తులు ఈ రథసప్తమి నాడు స్వామివారిని 7 వాహనాలను దర్శించుకొని ఈ బ్రహ్మోత్సవాన్ని దర్శించుకున్న ఫలితాన్ని, ఆనందాన్ని పొందుతారు. దీన్నే చిన్న బ్రహ్మోత్సవంగా కూడా మనం పేర్కొంటాం. శ్రీవారి రథసప్తమిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.